హాయ్ సుందరీస్. వెల్కమ్ బ్యాక్ టు సోల్ఫుల్ సుందరి. ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ బ్లాగ్ అనమాట. షాపింగ్ బ్లాగ్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. హలో అండి, నేను ఈరోజు బేగం బజార్ వెళ్దాం అనుకుంటున్నాను వరలక్ష్మి రథం షాపింగ్ కోసం. బేగం బజారే ఎందుకు అంటే మన బడ్జెట్లో ఎక్కువ ఐటమ్స్ పర్చేస్ చేయగలే ప్లేస్ అది ఒక్కటే. సో ఆ రోజు చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ 2 డేస్లో వరలక్ష్మి రథం అనగా వెళ్ళాము. సో ఇక్కడ మేము బేగం బజార్ రీచ్ అయిపోయాం. సో బైక్ పార్క్ చేసే గ్యాప్ కూడా లేకుండే అప్పుడు. ఇంకా బైక్ అక్కడ పెట్టేసి బై వాక్ వెళ్ళామన్నమాట. ఫస్ట్ జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాం. అక్కడ మధ్యలో నాకు వధువన్ అనే షాప్ కనిపిస్తే అక్కడ ఇప్పుడు ట్రెండింగ్ అయిన నల్ల పూసల బ్రాస్లెట్స్ అమ్ముతుంటే చూశాను, నచ్చి ఆగి తీసుకుందామని. అక్కడ నాకు ఒక నల్ల పూసల బ్రాస్లెట్ నచ్చింది, బ్రౌన్ కలర్ స్టోన్తో ఉండింది. అది కొంచెం టైట్ అయితే అంకుల్కి ఇచ్చాను. అంకుల్ కొంచెం రింగ్స్ యాడ్ చేసి నాకు ఇస్తున్నారనమాట. ఇక్కడ నుంచి నేను జ్యువెలరీ షాపింగ్కి వెళ్ళాను అండ్ అక్కడ ఒక విక్టోరియన్ నెక్లెస్ తీసుకుని ఇంకా ఏమన్నా కావాల్సినవి ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నా. అక్కడ నాకు చదువుకున్న జ్యువెలరీ ఎప్పటి నుంచో తీసుకోవాలని ఉండే. అక్కడ చాలా షాప్స్ ట్రై చేశాను కానీ ఏమీ దొరకలేదు. వాళ్ళు శృంగార్ ఫ్యాషన్లో ట్రై చేయండి ఉంటుంది అన్నారు. సో నేను అక్కడికి వెళ్తున్నాను అనమాట. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత జడకుందని జ్యువెలరీ చూపించండి అంటే వాళ్ళు నాకు ఈ నెక్ పీసెస్ చూపిస్తున్నారు. అందులో ఇది ఫస్ట్ది సింపుల్గా ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. బట్ నేను పెట్టుకుంటే నాకు చాలా సింపుల్గా అనిపించింది. సో నేను అనుకునే పట్టు చీరల మీదకి అంత లుక్ ఉండదేమో అని చెప్పి మీడియం హెవీనెస్ ఉన్న నెక్ పీసెస్ చూపించమన్నాను ఆవిడ ఇక్కడ నాకు డిస్ప్లే చేస్తున్నారు మీడియం హెవీగా ఉండే నెక్ పీసెస్ అన్నీ. అండ్ ఈ స్టోర్లో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, నెక్ పీసెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట. చాలా మంచి క్వాలిటీ అండ్ బడ్జెట్లో ఉంటాయి. ఇదొక్క షాప్ వన్ స్టాప్ డెస్టినేషన్లో చెప్పొచ్చు. అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇందులో నాకు ఈ నెక్ పీస్ చాలా బాగా నచ్చి చూస్తున్నాను అనమాట ట్రై చేసి. అండ్ ఇక్కడ నాకు 2 నెక్ పీసెస్ చాలా బాగా నచ్చాయి. ఒకటి నేను ట్రై చేసింది అండ్ ఇంకొకటి ఏనుగులు అండ్ లక్ష్మీదేవి డీటెయిలింగ్ వచ్చింది అనమాట. అది బట్ టూ ట్రెడిషనల్ అయిపోతుందని చెప్పి అది తీసుకోలేదు. అండ్ ఇక్కడ జుమ్కాస్ చాలా బాగుండే. నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం. అందులోని పెద్ద పెద్ద బుట్టలు అంటే ఇంకా ఇష్టం అనమాట. సో అవి చూడగానే చూస్తున్నాను ఇక్కడ భలే ఉన్నాయి అని చెప్పి. అండ్ అందులో నా నెక్ పీస్కి సెట్ అయ్యే ఒక ఇయర్ రింగ్స్ సెట్ తీయమంటే అది ఆవిడ నాకు ఇది తీసి చూపించారనమాట. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను వెయిట్ ఓకేనా కాదా అని చెప్పి. పర్లేదు, మరీ అంత హెవీ వెయిట్ అయితే లేవు కానీ మీడియం వెయిట్ అయితే ఉన్నాయి. కానీ ఇవి పెట్టుకుని చూద్దాము జస్ట్ సూట్ అయిందా లేదా అని చూస్తే దే వర్ సో గుడ్ అనమాట. సో అక్కడ నుంచి మేము పైన సెక్షన్కి వెళ్ళాం. అక్కడ వడ్లనాళ్ళు చాలానే ఉన్నాయి, చాలా మోడల్స్, లేటెస్ట్ ట్రెండింగ్ ఇవి అన్నీ ఉన్నాయి. ట్రస్ట్ మీ, చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి అసలు. మీడియం రేంజ్, హై రేంజ్ ప్రైజెస్లో కూడా అన్నీ అవైలబుల్ ఉండే. ఇది నాకు చాలా బాగా నచ్చింది. గ్రీన్ బీడ్స్తో చాలా బాగుందన్నమాట. ఇక్కడ అమ్మవారి నెక్లెసెస్ కూడా ఉన్నాయి. అక్కడ నుంచి బిల్లింగ్ సెక్షన్కి వచ్చేసాను కిందకి. అండ్ బిల్లింగ్ అయ్యేలోపు పక్కన నాకు చాన్బాలీస్ కనిపిస్తే వెంటనే అవి చూడడానికి వెళ్ళాను అనమాట. ఇందాక తీసుకున్న విక్టోరియన్ నెక్ పీస్కి ఏమైనా సెట్ అవుతాయేమో అని చూడడానికి ట్రై చేశాను. బట్ అక్కడ ఏమీ సెట్ కాలేదు. అక్కడ నుంచి ధీరజ్ నాల్టీస్లోకి వెళ్ళాము. ఇక్కడ వన్ స్టాప్ డెస్టినేషన్లో చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ దొరికేస్తాయి డెకరేషన్కి సంబంధించినవి. మనం ఇక్కడ ప్రీ ఆర్డర్ కూడా చేయొచ్చు వీళ్ళ దగ్గర. మనకి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ వీళ్ళు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వీళ్ళు సెండ్ చేస్తారు కూడా ర్యాపిడో యూస్ చేసి. అండ్ ఇవి ఇప్పుడు గృహప్రవేశానికి వాటికి యూస్ చేసుకునేలాగా ఈజీ టు ఫిట్ అనమాట. మనం దీనికి జస్ట్ కింద ఫ్రేమ్ సెట్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది గృహప్రవేశానికి నాకు చాలా క్యూట్ అనిపించింది. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఈజీ టు డెకరేట్ అనమాట. ఇవి ఈజీగా ఫిట్ చేసేసుకోవచ్చు మనం ఎక్కడైనా. అండ్ ఇవి ఇప్పుడు వస్తున్నాయి కదా బ్యాక్ సైడ్ డోర్ డెకరేషన్స్కి, అవి. అండ్ ఇక్కడ
నేను మీకు చెప్తున్నాను అనమాట, ఇక్కడ డెకరేషన్ ఐటమ్స్ చాలా బాగుంటాయి, గార్లాండ్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పి ఇవి చెక్ఇట్ అవుట్ చేయమని చెప్తున్నాను. అండ్ ఇది ధీరజ్ స్టోర్ అనేది సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంటుందన్నమాట మీకు. ఇక్కడ ఈ గార్లాండ్స్ చాలా క్యూట్ అనిపించాయి నాకు. బట్ ఇవి వైట్ కదా, గొమ్మని మాసిపోతాయని చెప్పి నేను అవి తీసుకోలేదు. అండ్ ఇవి ఇప్పుడు చాలామంది రీసెంట్ టైమ్స్లో డెకరేటివ్ ఐటమ్స్ కింద యూజ్ చేస్తున్నారు కదా ప్యారెట్స్ని. దట్టు వింటేజ్ థీమ్కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కదా. అండ్ ఇవి కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ బట్ అవి సమ్వాట్ ఇంకొంచెం ట్రెడిషనల్గా ఉన్నాయన్నమాట. ఇవి అన్నీ ఏమో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించాయి నాకు. అవి చూపిస్తున్నాను మీకు ఇక్కడ. ఇక్కడ చాలానే ఉన్నాయి, లైక్ సైడ్ తగిలించుకునే అరటిపళ్ళు గెల. ఇక్కడితో మా షాపింగ్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరిన్ని జ్యువెలరీ రిలేటెడ్, క్లాత్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సోల్ఫుల్ సుందరి.